ఒక నగరం ఒక మహావృక్షం లాంటిది. దాని వేళ్లు విస్తరిస్తూ కొమ్మలు ఆకాశాన్నందుకుంటూ ఎందరికో నీడనిస్తుంది. అలాంటి మహావృక్షమే మన హైదరాబాద్. దక్కన్ పీఠభూమిపై ఒకప్పుడు నిజాం నవాబుల పాలనలో వెలుగొందిన ఈ చారిత్రక నగరం నేడు ఆధునికతను అద్దుకుని ప్రపంచపటంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ప్రస్థానంలో ఎన్నో మార్పులు, మరెన్నో చేర్పులు. ఒకప్పటి హైదరాబాద్ వేరు, ఇప్పటి హైదరాబాద్ వేరు. నగరం నలుదిశలా విస్తరిస్తూ తన కౌగిలిలోకి కొత్త ప్రాంతాలను చేర్చుకుంటూ ఒక మహానగరంగా రూపాంతరం చెందింది. ఈ విస్తరణ కథలో ఎన్నో ఉపకథలు. అందులో ఓ కీలక అధ్యాయం మాదాపూర్. నేటి తరానికి మాదాపూర్ అంటే అద్దాల మేడలు, ఆకాశ హర్మ్యాలు, బహుళజాతి సంస్థల కార్యాలయాలు, రద్దీగా ఉండే రోడ్లు, ఆధునిక జీవనశైలి. కానీ 2-3 దశాబ్దాల క్రితం మాదాపూర్ ఇలా ఉండేది కాదు. అది హైదరాబాద్ నగరానికి దూరంగా పొలాలతో పచ్చదనంతో నిండిన ఒక నిశ్శబ్దమైన కుగ్రామం. ఆ రోజుల్లో సాయంత్రం 6 గంటలు దాటితే ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి జనం జంకేవారు. సరైన రవాణా సౌకర్యాలు లేవు. వీధి దీపాలు అంతంత మాత్రమే. మనుషుల సంచారం కూడా తక్కువే. అదొక మారుమూల పల్లెటూరు. కానీ కాలం మారింది. ప్రభుత్వాల దూరదృష్టి, ప్రపంచీకరణ గాలులు మాదాపూర్ రూపురేఖలనే సమూలంగా మార్చేశాయి. 1990ల చివరిలో, 21వ శతాబ్దం ప్రారంభంలో హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఇది మాదాపూర్ చరిత్రను, ఆ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని శాశ్వతంగా మార్చేసిన ఒక చారిత్రక ఘట్టం. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజాలు తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్ వంటి సంస్థలు తమ భారీ క్యాంపస్లను నిర్మించడంతో మాదాపూర్ ఒక ప్రపంచ స్థాయి ఐటీ హబ్గా అవతరించింది. ఈ మార్పు కేవలం భవనాలకే పరిమితం కాలేదు. ఆ ప్రాంత జీవన నాణ్యతను, ఆర్థిక వ్యవస్థను, సామాజిక చిత్రాన్ని కూడా ప్రభావితం చేసింది. హైటెక్ సిటీ రాకతో దానికి అనుబంధంగా గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రామ్గూడ వంటి ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందాయి. ఒకప్పుడు ఎకరం కొనేందుకు ఎవరూ ముందుకు రాని చోట నేడు చదరపు అడుగు స్థలం లక్షలు పలుకుతోంది. ఆకాశాన్ని తాకే భవనాలు, విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్పాసులు, స్టార్ హోటళ్లు, మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్తో ఈ ప్రాంతం కొత్త రూపాన్ని సంతరించుకుంది. పల్లెటూరి వాతావరణం పూర్తిగా కనుమరుగై ఒక కాస్మోపాలిటన్ సంస్కృతికి కేంద్రంగా మారింది. ఐటీ కంపెనీల రాకతో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ఉద్యోగుల కోసం హైదరాబాదుకు వలస రావటం మొదలైంది. వీరిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు, యువతీ యువకులు. తమ కలలను సాకారం చేసుకోవడానికి, ఉన్నతమైన జీవనాన్ని గడపడానికి వచ్చిన ఈ టెక్కీలకు ఆఫీసులకు దగ్గరగా నివాసం ఉండడం ఒక ప్రాథమిక అవసరంగా మారింది. దీంతో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో నివాస గృహాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ పెరిగిన డిమాండే అద్దెల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు దొరకడం చాలా సులభంగా ఉండేది. అద్దెలు కూడా అందుబాటులో ఉండేవి. 2015-2020 మధ్యకాలంలో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె నెలకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల మధ్య ఉండేది. కానీ నేడు అదే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇక కుటుంబాలు ఎక్కువగా ఇష్టపడే 2 BHK ఫ్లాట్ల పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. సుమారు 1000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ఒక 2 BHK ఫ్లాట్ అద్దె 2020లో 20,000 రూపాయల నుంచి 23,000 రూపాయలు ఉంటే ప్రస్తుతం అది 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు చేరింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడమేనని రియల్ ఎస్టేట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో కొత్త ఉద్యోగులు నగరానికి వస్తుంటే వారికి సరిపడా కొత్త అపార్ట్మెంట్లు, నివాస గృహాలు అందుబాటులోకి రావటం లేదు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావడానికి సమయం పట్టడం, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు, ఇతర ప్రక్రియలు ఆలస్యం కావడం వంటి కారణాల వల్ల ఈ గ్యాప్ మరింత పెరుగుతోంది. దీనికి తోడు స్టార్టప్ సంస్కృతి కూడా బాగా పెరిగింది. ఎందరో యువకులు సొంతంగా కంపెనీలు ప్రారంభిస్తూ వారితో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి వీరందరూ కూడా ఆఫీసులకు దగ్గరగానే నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నారు. దీంతో డిమాండ్ మరింత తీవ్రమవుతోంది. గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే అద్దెల మోత
మరింత ఎక్కువగా ఉంది. ఖాజాగూడ, నార్సింగి వంటి ప్రాంతాల్లోని ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీల్లో ఒక 3 BHK ఫ్లాట్ అద్దె నెలకు 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు పలుకుతుంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్ హౌస్ వంటి సదుపాయాలు ఉన్నప్పటికీ సామాన్య మధ్యతరగతి ఉద్యోగులకు ఇది మోయలేని భారంగా మారుతోంది. గత 5 సంవత్సరాల్లోనే ఈ ప్రాంతంలో ఇళ్ల అద్దెలు దాదాపు 50% నుంచి 60% వరకు పెరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. టూలెట్ బోర్డు పెట్టిన వారం తిరగకుండానే ఇల్లు అద్దెకి వెళ్ళిపోవడం ఇక్కడ సర్వసాధారణం. సాధారణంగా నగరాల్లో ఇల్లు అద్దెకి దొరకాలంటే బ్యాచిలర్లకు అదొక పెద్ద యుద్ధం. కుటుంబాలకు మాత్రమే ఇస్తామని, బ్యాచిలర్లకు ఇవ్వమని చెప్పే ఓనర్లు చాలామందే ఉంటారు. కానీ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇక్కడ ఇంటి ఓనర్లు బ్యాచిలర్లకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఇల్లు అద్దెకి ఇవ్వటానికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. దీని వెనక కొన్ని ఆసక్తికరమైన కారణాలున్నాయి. ఐటీ ఉద్యోగుల జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుంది. వారు ఉదయం ఆఫీసుకు వెళితే తిరిగి రాత్రికి ఎప్పుడో వస్తారు. వీకెండ్స్లో కూడా చాలామంది పని ఒత్తిళ్లోనూ బయట తిరుగుతంలోనే ఉంటారు. దీనివల్ల వారి నీటి వినియోగం, విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుందని యజమానులు భావిస్తారు. అలాగే వారు అద్దెలను సమయానికి చెల్లిస్తారనే నమ్మకం కూడా ఒక కారణం. ఐటీ ఉద్యోగులు కాబట్టి వారి ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుందనే అద్దె బకాయిలు పెట్టరనే ధీమా ఓనర్లలో ఉంటుంది. ఒకే ఫ్లాట్లో 2 లేదా 3 కలిసి ఉండడం వల్ల ఒక్కొక్కరిపై అద్దె భారం తగ్గుతుంది. అదే సమయంలో యజమానికి మంచి అద్దె గిట్టుబాటవుతుంది. ఈ కారణాల వల్ల ఈ ప్రాంతంలో బ్యాచిలర్లకు ఇల్లు దొరకడం చాలా సులభం. హైదరాబాద్కు వచ్చేవారిలో చాలామంది కొద్ది కాలం మాత్రమే ఇక్కడ ఉండటానికి వస్తారు. ప్రాజెక్టుల మీద వచ్చేవారు, తాత్కాలికంగా బదిలీపై వచ్చేవారు, లేదా నగరంలో స్థిరపడడానికి ముందు వాతావరణాన్ని అలవాటు చేసుకోవాలనుకునేవారు ఉంటారు. ఇలాంటి వారి కోసం ఫర్నిష్డ్ ఫ్లాట్లు ఒక గొప్ప వరం. ఈ ఫ్లాట్లలో నిత్య జీవితానికి అవసరమైన అన్ని రకాల ఫర్నిచర్, గృహ ఉపకరణాలు ముందే సమకూర్చి ఉంటాయి. సోఫా సెట్టు, డైనింగ్ టేబులు, మంచాలు, పరుపులు, వార్డ్రోబుల దగ్గర నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటరు, వాషింగ్ మెషిను, మైక్రోవేవ్ ఓవెను, గీజరు, స్టవ్వు, వంట సామాగ్రి వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. కేవలం తమ వ్యక్తిగత వస్తువులతో వచ్చి ఇంట్లో చేరిపోవచ్చు. కొత్తగా ఫర్నిచర్ కొనడం, దాన్ని తరలించడం వంటి శ్రమ, ఖర్చు తగ్గుతుంది. అయితే ఈ సౌకర్యానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ ఫ్లాట్లతో పోలిస్తే ఫర్నిష్డ్ ఫ్లాట్ల అద్దెలు 30 నుంచి 50% వరకు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ స్వల్పకాలిక అవసరాలు ఉన్నవారికి ఇది చాలా సౌకర్యవంతమైన ఎంపిక. హైదరాబాద్ నగరం యొక్క విస్తరణ ఒక నిరంతర ప్రక్రియ. మాదాపూర్ వంటి ప్రాంతాల అభివృద్ధి నగరం యొక్క ఆర్థిక ప్రగతికి సూచిక. అయితే ఈ అభివృద్ధి దానితో పాటు కొన్ని సవాళ్లను కూడా తీసుకువస్తోంది. ఆకాశాన్ని అంటుకుంటున్న ఇళ్ల అద్దెలు అందులో ప్రధానమైనవి. ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ డెవలపర్లు సమన్వయంతో పనిచేసి అందుబాటు ధరల్లో నివాస గృహాల సరఫరాను పెంచగలిగితే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. అప్పుడే హైదరాబాద్ నగరం కేవలం ఐటీ హబ్గానే కాకుండా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మీయమైన, నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తుంది.